ఇప్పుడు తెలంగాణ ఎక్స్‌ప్రెస్ అప్డేట్స్ చూద్దాం. నల్గొండ జిల్లా చందంపేట నేరేడుగొమ్మ మండలంలో ఎక్సైజ్ పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. తనిఖీలలో భాగంగా అక్రమ సారా తయారీ బృందంలోని ముగ్గురిని అరెస్ట్ చేయగా 2 పరారీలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. నిందితుల నుంచి 9 లీటర్ల సారాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఖమ్మం జిల్లా లక్ష్మీపురంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నూతి వెంకటేశ్వరరావును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నాయకులు సంబరాలు జరుపుకున్నారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చిత్రపటానికి పాలాభిషేకం చేశారు నాయకులు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ అంబికా రామారావు, మాజీ ఉప సర్పంచ్ రామకృష్ణ, పట్టయ్య, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు సజావుగా జరిగేందుకు మండల ప్రజలు సహకరించాలని ఎస్ఐ వెంకటేష్ కోరారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్లో గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో వాహన తనిఖీలు చేపట్టారు పోలీసులు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఎలక్షన్ కమిషన్ నియమాలు, పోలీస్ నియమాలను ప్రజలు పాటించాలని ఎస్ఐ సూచించారు. కార్యక్రమంలో ఏఎస్ఐ నీలిమ, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. సంగారెడ్డి జిల్లాలో తన సొంత నిధులతో సీసీ డ్రైన్ నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు మాజీ కౌన్సిలర్ శ్రీకాంత్. ప్రభుత్వ నిధులకి లేట్ అవుతుందని నేపథ్యంలో ప్రజల ఇబ్బందుల దృష్ట్యా తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. శ్రీకాంత్ ముందుకు వచ్చి సొంత నిధులతో వసూలు చేయడంపై, వార్డు పనులు చేయడంపై ప్రజలు ఆయన్ను అభినందించారు. మహబూబాద్ జిల్లా జామన్లపల్లి గ్రామ శివార్లో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆగి ఉన్న టిప్పర్ ను 2-వీలర్ బైక్ ఢీకొట్టింది. ప్రమాదంలో బైక్ నడిపే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు దుగ్గొండి మండలం తోగ్రాయి గ్రామానికి చెందిన భగవద్గా పోలీసులు గుర్తించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు అధికారులు. ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలంలో పెద్ద పులి సంచారం కలకలం సృష్టిస్తోంది. పీపుల్ కోటలో పశువుల మందపై పెద్ద పులి దాడికి పాల్పడింది. దాడిలో 2 ఆవులకు తీవ్ర గాయాలైనట్లు బాధిత పశువుల యజమాని తెలిపారు.